మంచి మూవీ ఇది. మొత్తం అన్ని ప్రమోషన్ స్టంట్సే చేస్తారు. అవన్నీ బొక్కలో సినిమాలండి, ఆడి మీద డబ్బులు పెట్టి ఒక ముక్కలో చెప్పాలంటే దిల్రూబా గురించి ఏం చెప్తారు? దిల్రూబా ఈజ్ వెరీ వర్స్ట్, కోర్ట్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్. ఎవడో డబ్బులు ఇవ్వలేదు నాకు, నా డబ్బులతో నేనే కొనుక్కున్నాను. 200 ఎంత నాని అన్న ఇప్పుడు హిట్ సినిమా పోతావా? నాని అన్న హిట్ సినిమా పోతావా? అది ఆబ్వియస్లీ పోతామండి, ఎందుకంటే అక్కడ న్యాచురల్ కాబట్టి. కోర్టు ఎందుకు నచ్చింది అంటే ఆడియన్స్ కూడా చెప్తారు, కంటెంట్ ఉంది, నిజం చెప్పారు, నిజం మాత్రమే చెప్పారు. ప్లీజ్ కంప్లీట్లీ వాచ్ ఇట్ వన్స్ ఓన్లీ, ఒక్కసారి చూడండి. కిల్డ్ ఇట్. కోర్ట్ వాజ్ వెరీ 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 నైస్ అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. అరే సమాజానికి ఇట్లాంటి సినిమాలు కావాలి. దీని మీద ఎవడైనా కేసు వేస్తే ఆబ్వియస్లీ ఎవరైనా కేసు వేస్తారో, ఎవరు వేస్తారో తెలుసా? లాయర్లు వేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ గురించే ఉందన్నమాట లస్క్ మొత్తం. నిజం చెప్పాలంటే నిజం చెప్పాడు కాబట్టి లాయర్లే తిరగబడతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నిజం ఉండదండి, అదంతా ఫేక్ కదా. అందుకే నల్లకోట వేసుకున్నారు, మళ్ళీ తెల్లమోకాలు వేయిస్తారు. అది పక్కన పెడితే సినిమాలో ఒక మంచి ఫెనామినల్ కంటెంట్ ఉందన్నమాట. ప్లీజ్ అండర్స్టాండ్. నిజంగా ఫ్యామిలీ పర్సన్స్ కానీ అలాగే పిల్లలతో కానీ సినిమా చూస్తే మాత్రం ఇటువంటి సినిమాకి రండి. మీకు కానీ 16 నుంచి 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు ఉంటే ఇటువంటి సినిమాకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపియండి 2 గంటల సేపు. దాని తర్వాత బయటకు వచ్చి ఆ పిల్ల నిజంగా అప్పటి నుంచి అప్పుడు దాకా లవ్ చేస్తున్నాను కూడా వదిలేసి, ఒరే నేను వయసుకు వచ్చిన తర్వాత నీకు మెసేజ్ పెడతాను, అప్పుడు దాకా నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అంటది. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి, ఎందుకంటే అరే ఏం దిమాగ్ పెట్టి తీసాడో తెలుసా? సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ఫెనాబుల్ మూవీ ఉన్నదంటే కోర్ట్ అనమాట. బ్లాస్ట్ బ్లాస్ట్. నా సొంత డబ్బులతో నేను సినిమాకి వచ్చాను, ధైర్యంగా చెప్తున్నాను. దీనికి 200 కాదు 2000 పెట్టినా తక్కువ, ఎందుకంటే చాలా బాగుందన్న, చెప్పడం తక్కువ అన్న. నిజంగా సినిమా చూసేవాడికి కళ్ళతో చూస్తే అరే కళ్ళ నీళ్ళు వస్తాయి అనమాట. ఒక ఎంగేజ్లో చాలా 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 శివాజీ గారి లైఫ్లో కెరియర్ మారిపోయే సినిమా. అలాగే ప్రియదర్శి లవ్డ్ ఇట్ బ్రో, చాలా బాగుంది.